ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మనం సాధారణంగా ఏ పని మొదలుపెట్టినా కూడా పూర్తవ్వాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే చాలామంది కూడా మీకు గురుబలం సరిగ్గా లేదు, గురువు అనుకూలత లేకపోవడం వల్లే పనులు పూర్తి కావట్లేదు అంటూ ఉంటారు. మరి గురుబలాన్ని పెంచుకోవడానికి మనం ఏం చేయాలి గురుగారు? సాధారణంగా మనకు ఏ పుణ్యకార్యం చేయాలి అన్న వివాహాది లాంటివి ముందు గురుబలం ఉందా లేదా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా గృహప్రవేశాది లాంటివి చేయాలన్నా గురువు ఎక్కడున్నాడో, లగ్నంలో ఎక్కడున్నాడు, ఏంటి, ఇలా అన్ని రకాలుగా గురువునే బేస్ చేసుకొని ఉంటాం. మనకి గురువు అనేటువంటి వాడు, గురుగ్రహం దేవతల యొక్క గురువు. ఆ యొక్క గురువుడి అనుగ్రహం కనుక ఉంటే దేవతలందరి అనుగ్రహం మన మీద ఉన్నట్లే. కాబట్టి అటువంటి గురువు మనకు అనుకూలంగా లేకపోతే విపరీతమైనటువంటి చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పని తొందరగా కాదు, అనుకున్న పనులు అనుకున్నట్టు కావు. ఇలా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఒక్క గురుబలాన్ని కనుక మనకు తగ్గితే. కాబట్టి ఆ గురుబలాన్ని పెంచుకోవడం కోసంగా చిన్న రెమెడీస్తో సహా చేసుకోవచ్చు. ఉదాహరణకి చీమలకు పంచదార వేయడం, పుట్ట దగ్గరికి వెళ్ళి చీమలకు పంచదార వేయడం, ఇలా చేస్తూ ఉంటే ఆ చీమలు ఆ పంచదార, ఎంత పంచదార లేదు, ధాన్యం వేయడం, బియ్యము అవి వేయడం, అవి ఎంతైతే మనం వేయగలుగుతామో, ఎన్ని చీమలు అయితే తినగలుగుతాయో అంత గురుబలం మనకు పెరుగుతుంది. ఇది ఒక చిన్న రెమెడీ. లేదు, ఇది కాకుండా దత్తాత్రేయ దర్శనము. మనకు షిరిడి సాయిబాబా గుళ్ళల్లో దత్తాత్రేయుడు ఖచ్చితంగా ఉంటుంటారు. ఆ దత్తాత్రేయ దర్శనము, ఆయనకు ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ దత్త పారాయణం, ఒకరోజు పారాయణంతో నుంచి లెక్క వేసుకుంటే మనకి 10 రోజుల పారాయణం, వారం రోజుల పారాయణం ఇలా ఉంటూ ఉంటాయి. అలా మనకు వీలైనంత రోజులు పారాయణం చేసుకుంటూ దత్త పారాయణాన్ని బాగా చేస్తూ ఉండాలి. దత్తాత్రేయ దర్శనం గాన్గాపూర్ ప్రత్యేకత మనకి దగ్గరలో లెక్కేసుకుంటాం. ఇలా ఆయా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఆ దగ్గరలో ఉన్న దత్తక్షేత్రం ఏదైతే ప్రధానంగా చెప్పబడ్డదో దత్తక్షేత్రానికి వెళ్ళి దత్తాత్రేయ దర్శనాన్ని కనుక చేసుకుంటే మంచిది. దత్త దర్శనమే మంచిది. ఇంకా చెప్పాలి అంటే మనకి గురువులు ఎవరైతే ఉన్నారో, మనకు ఆధ్యాత్మికపరమైనటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారి దర్శనం చేసుకుని వారి దగ్గర నుంచి ఆశీర్వచనం తీసుకున్నా గురుబలం పెరుగుతుంది. ఇలా అనేక రెమెడీస్ ఉన్నాయి మనకి. వీటిల్లో ఏది చేసినా కానీ గురుబలాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాము. తద్వారా గురువు యొక్క ఆశీస్సులు, ఆ గురుగ్రహం యొక్క ఆశీర్వచనము పొందుతాము. అంతేకాకుండా సకల దేవత అనుగ్రహాన్ని పొందుతాము. కాబట్టి ఆ విధంగా గురువుడికి కనుక చేసుకుంటే, ఇంకా చెప్పాలి అంటే ఇంకా నోరు తిరిగి మంచిగా ఉంటే గురు కవచం, దత్తాత్రేయ కవచం, ఇవి చదువుకున్నా కానీ దత్తాత్రేయ కవచాన్ని కనుక మనం చదువుకోగలిగితే, కవచం అంటే రక్షణ. ఆయన ఆ గురుగ్రహం, ఆ దత్తాత్రేయుడు పూర్తి స్థాయిలో మన గురువుగా ఉండి మనకు అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ దత్తాత్రేయ కవచాన్ని చదువుకున్నా కానీ చాలా బాగుంటుంది. లేదు చదివే నోరు తిరగదు అని అనుకుంటే మనకి ఇవాళ మీడియా ఉంది, సెల్ ఫోన్స్ ఉన్నాయి, దాన్ని జాగ్రత్తగా వింటూ ఉన్నా చాలు. పొద్దున, ఉదయం, సాయంత్రం విన్నా చాలు. అలా కొన్ని రోజులు వింటే ఆ యొక్క ఇంట్లో మొత్తం కూడాను ఆ యొక్క దత్త అనుగ్రహంతో, ఆ గురుడు యొక్క అనుగ్రహంతో చల్లగా ఉంటాం. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరు ఏది చేసినా సరే తప్పకుండా గురుడి అనుగ్రహం ఉంటుంది. కాకపోతే త్రికరణ శుద్ధిగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ఏదో చెప్పారు చేస్తున్నాం అన్నట్టు కాదు, ధ్యాస దాని మీద పెట్టి చేయండి. ఇవాళ మనకు ప్రతి పుణ్యకార్యం చేస్తున్నాము, కానీ మనం చేసే మైనస్ పాయింట్ ఏందయ్యా అంటే శ్రద్ధ పెట్టకపోవడము. మనం ఏది చేసినా శ్రద్ధ పెట్టి చేయాలి, ధ్యాస దాని మీద. మనకు అనేక రకాల కష్టాలు ఉన్నాయి, అనేక రకాల పనులు ఉంటాయి, అనేక రకాల ఫోన్స్ వస్తూ ఉంటాయి, అనేక రకాల మంది మనతో మాట్లాడటానికి వస్తుంటారు, లేదు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ పక్కకు పెట్టండి. ఉన్న కాసేపు మనం భగవద్ ధ్యానం చేస్తున్నాం, ఆ కాసేపు కాస్త మనస్సు, మన బుద్ధి అక్కడ పెట్టాలి. పెడితే చాలు. అలా పెట్టగలిగితే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. కానీ ఏదో చేయమన్నారు చేసామన్నట్టు చేస్తే
చేసామన్నట్టే ఉంటుంది తప్ప అనుగ్రహం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. డబ్బులు వదులుతాయి, టైం వేస్ట్ అవుతుంది, కానీ పూర్తి స్థాయి అనుగ్రహం ఉండదు. కొద్ది గొప్ప అనుగ్రహం ఉంటే సరిపోదు. ఇప్పుడున్న మనకున్న పనులకి కొద్ది గొప్ప అనుగ్రహం సరిపోదు. పూర్తి అనుగ్రహం కావాలి అంటే త్రికరణ శుద్ధిగా బ్రాహ్మణుడు ఏది చెబుతున్నాడో అది ఖచ్చితంగా పాటించవలసిందే. చాలా జాగ్రత్తగా పాటించడం కూడా జాగ్రత్తగా పాటించాలి. నువ్వు ఒక్క నమస్కారం మనస్ఫూర్తిగా చేసుకున్నా చాలు, ప్రశాంతంగా చేసుకోవాలి. ఏదో ఇట్టంటాం పోవడం లేదు. వాళ్ళు మనం బండి మీద పోతే అని అంటుంటాం, అవి కావు, అది మన సాంప్రదాయం కాదు. దేవాలయాల్లోకి వెళ్ళాలన్నా సాంప్రదాయ దుస్తులతో వెళ్ళకపోవడం కూడా ఒక తప్పే. తద్వారా కూడా మనకు కష్టాలు వస్తాయి. ఇలా అనేక రకాలైనటువంటి చండాల పనులు మనమే చేస్తూ దేవత అనుగ్రహం రావట్లే, డబ్బులన్నీ వదిలినాయి, ఇవన్నీ వేస్ట్ అని చేసి మూఢనమ్మకాలుగా మార్చుకొని వీటిని వదిలిపెట్టి ఇంకా ఎక్కువ కష్టాలు పాలవుతున్నాం. కాబట్టి మనం చేసేది భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా ఏకాగ్రత చిత్తంతో కనుక చేయగలిగితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా చేస్తూ గురుడి అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క గురువు, మనకి ఎవరైతే గురువులు ఉన్నారో ఆ గురువుని తరచూ ఫోన్లలో వారి ఆశీర్వచనం తీసుకుంటూ, వీలుంటే డైరెక్ట్గా వారి దగ్గరికి వెళ్ళి వారి ఆశీర్వచనం తీసుకొని వాళ్ళని చల్లగా ఉండాలని అని వారు ఒక్క క్షణం కోరుకున్నా చాలు. వారు ఏ దేవతనైతే ఉపాసిస్తున్నారో ఆ దేవత అనుగ్రహం ఉండాలని కానీ కోరుకున్నా చాలు, ఖచ్చితంగా గురువు అనుగ్రహం వచ్చినట్టే, అనుగ్రహం వచ్చినట్టే. కాబట్టి ఆ విధంగా చేస్తూ చిన్న చిన్న రెమెడీస్ ఈ విధంగా పాటిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. గురుగ్రహం అనుకూలత కోసం మంచి రెమెడీస్ మా కోసం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. మంచిదండి.